తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శాంతి గారి పుట్టినరోజు ఈ సందర్భంగా శాంతి గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. మేడం, మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీరు 900 సినిమాల్లో నటించారు, గొప్ప డ్యాన్సరు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయినా కానీ నేను శ్రీహరి గారి భార్యగానే పరిచయం చేశాను. మీ గుర్తింపు అంటే ఏంటి? నేను చేసిన పరిచయం కరెక్టా, లేదా మీకు నటిగా ఆ 900 సినిమాలు మీ గుర్తింప? శ్రీహరి భార్యని. ఎప్పటికీ శ్రీహరి భార్య, అదే మీ గుర్తింపు. ఎప్పుడు నాకు 30 years అయింది పెళ్ళి అయ్యి. మేడం, అప్పటి నుంచి నేను మిసెస్ శ్రీహరిని. నేను ఇంకా పాత దీనికి వెళ్ళడానికి లేదు. బట్ ఇప్పుడు సినిమాలు ఐ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఒక సినిమా చేశాను, మళ్ళీ వారికి చెప్పాను నేను మిస్సెస్ శ్రీహరినే పెట్టమని చెప్పాను. వాళ్ళు చెప్పారు, మేడం ఇక్కడ తమిళనాడులో మిమ్మల్ని గుర్తుపెట్టరు, మిస్సెస్ శ్రీహరి అంటే మేము ఇట్లా పేరు వచ్చి వేసుకొని. నేను చెప్పాను డిస్కో శాంతి అలైస్ అని వేసుకోమని చెప్పాను, కానీ నాకు మిస్సెస్ శ్రీహరియే. సూపర్ మేడం. ఈరోజు మీ పుట్టినరోజు, అంటే ఇయర్ చెప్పొచ్చా? నేను చెప్పండి, దీంట్లో ఏముంది. 60 సంవత్సరాలు అంటే ఒక పరిపూర్ణమైన జీవితం. అయితే మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. కరెక్టా? ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 o'clock సేమ్ బాబాయ్ ఇట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు, సేమ్ అదే 12 o'clockకి. బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది, ఏదైనా నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి, బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ, ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్ తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పటిదాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూద్దాం అనుకున్నాను. ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, నీ అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే, నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టాలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్గారు అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చలాగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు.
వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఉమ్, ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. "మ్మ్, నీకేం కావాలి కొనుక్కు అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయి బాబా నన్ను. "మ్మ్, ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొని బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్న ఇట్లా 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 చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను. ఇట్లా నిలబడి ఉన్నాను. నేను నిలబడి ఉండి ఇట్లా 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 సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా చూసుకొని ఇట్లా 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 చూసాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్డు మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల తిప్పి మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ఏయ్ ప్యాక్ కరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్. నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది. దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందని అన్నారు. బాగుంది బాబా. దోణ ప్యాక్ కరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, ఉమ్, పైసా లేదు ఇద్దరు చేతిలో, ఆ, ఇంట్లో కూడా డబ్బులు లేదు అనుకోండి. దోణ ప్యాక్ కరో అన్నారు. అంటే ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బాబా నాకు కొని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బాబా చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. నేను వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు. అంతే కదా, వాళ్ళు శ్రీహరి గారు అడగరు. ఆయన ఆయన అసలు అడుగురు. ఆ, ఈయనకి నేను ఎప్పుడైనా గుర్తు చేసి పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. ఉమ్, అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. మర్చిపోవు. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు. అంత ఇదిగా చూసుకుంటాను.